హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పంజాబీ స్పెషల్ ఆలు పరాటా ఎలా చేయాలో తెలుసుకుందాం. పేరుకి పంజాబీ స్పెషల్ పరాటా అయినా ఇది నార్త్ ఇండియాలో ఏ స్టేట్లో అయినా సాధారణంగా దొరుకుతుంది. అయితే ముందుగా ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలను మ్యాషర్తో మెత్తగా ఒత్తుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్, కొంచెం కారం పొడి, రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మీరు కారం పొడిని వద్దనుకుంటే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ గోధుమ పిండిని చపాతీ పిండిలా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. కొంచెం పిండిని తీసుకొని బాల్స్లా చేసుకొని చపాతీలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక చపాతీని చేసుకొని దానిపై ఆలు స్టఫింగ్ను పెట్టుకొని పైన మరొక చపాతీని వేసి పైన తాల్చాలి. పెనంపై వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చాలి. ఇలా కాల్చడం వల్ల పరాటా మెత్తగా అవుతాయి. లో ఫ్లేమ్లో కాల్చినట్లయితే గట్టిగా అవుతాయి. పరాటాని అంచులను తిప్పుకుంటూ కాల్చాలి. కాలిన తర్వాత రెండు వైపుల నూనె వేసి కాల్చుకోవాలి. పరాటాకి నూనె ఎక్కువగా ఉంటేనే పరాటా టేస్ట్ బాగుంటుంది. ఈ పరాటాని పెరుగుతో తింటే సూపర్గా ఉంటుంది. పుల్లటి పెరుగు కంటే కమ్మటి పెరుగు రుచిగా ఉంటుంది. ఒక కప్పులో కమ్మటి పెరుగు తీసుకొని బాగా కలపాలి, లేదంటే గడ్డలుగా ఉంటుంది. దీనిలో కొంచెం జీరా పౌడర్ని తగినంత సాల్ట్ వేసి మిక్స్ చేయాలి. ఈ పరాటా మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.